నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం। అవనిగడ్డ ఎమ్మెల్యే ఎథిక్స్ కమిటీ అసెంబ్లీ చైర్మన్ మండలి బుద్ధా ప్రసాద్ అంకిత భావంతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు అన్నారు। మండలి బుద్ధా ప్రసాద్ 69వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు అడప రాంబాబు సహకారంతో చల్లపల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో సోమవారం వృద్ధులకు భోజన సదుపాయాన్ని సమకూర్చారు। జనసేన పార్టీ నాయకులు గంగిశెట్టి బాబు, రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో చిలకలపూడి పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొని చల్లపల్లి సీఐ ఈశ్వరరావు కూటమి నాయకులతో కలిసి వృద్ధులకు భోజనాలను వడ్డించారు। అనంతరం ఏర్పాటు చేసిన కేకును పాపారావు, సీఐ ఈశ్వరరావు, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమితులైన తోట కనకదుర్గ, అడప రాంబాబులు కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపిస్తూ బుద్ధా ప్రసాద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు। అనంతరం చిలకలపూడి పాపారావు, సీఐ ఈశ్వరరావులు నియోజకవర్గానికి బుద్ధా ప్రసాద్ అందిస్తున్న సేవలను కొనియాడారు। ఆశ్రమంలోని వృద్ధులకు భోజన సదుపాయాన్ని సమకూర్చిన అడప రాంబాబుకు ఆశ్రమం మేనేజర్ లంక అపర్ణ కృతజ్ఞతలు తెలియజేసి జ్ఞప్తికను అందించారు। ఈ కార్యక్రమాల్లో మడమల రంజిత్ కుమార్, ఎడ్లపల్లి లక్ష్మణరావు, బచ్చు శ్రీహరి, సిద్దినేని అశోక్ నాయుడు, సోమశెట్టి రాఘవేంద్ర, రేడ్రౌతు భానుచంద్ర, పసుపులేటి శ్రీనివాసరావు, ఎన్నం చంద్రయ్య, మాతూరి వెంకట సుబ్బారావు, ఆర్య వైశ్య ప్రముఖులు విశ్వంశెట్టి మెగిలేశ్వర గుప్తా, ఉరిమి మణికాంత్, చేతన్ బాబు, నిరంజన్, గోడ ప్రసాద్, సుధాని మాధవరావు, సుధాని అశోక్ లతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। మాజీ మంత్రివర్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్, మనసున్న మహారాజైన మన అవనిగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీ బుద్ధప్రసాద్ గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆదరణ వృద్ధాశ్రమం నందు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన మన రాంబాబు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అందరికీ నమస్కారం అండి। ఈరోజు దివిసేవ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆదరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం కార్యక్రమం చేసినటువంటి మహాదాత మన అడప రాంబాబు గారికి, అలాగే ఇచ్చేసినటువంటి సిఐ గారికి, మార్కెట్ చైర్మన్ కనకదుర్గ గారికి, అలాగే పాత్రికేయ మిత్రులకు, జనసేన కూటమి నాయకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు। మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం। ఈ కార్యక్రమానికి పూనున్నటువంటి అడప రాంబాబు గారికి ప్రత్యేకమైన మా అందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం। ఎందుకంటే దివిసేమ ముద్దుబిడ్డ, ఈ దివిసేమ అభివృద్ధికి ఎంసీఆలో మరి ఆయనకి తెలిసినట్టుగా ఎవరు తెలియదు, ఆ కార్యక్రమాలు చేస్తూ ఒక కమిట్మెంట్తో మాటిస్తే మాట తప్పని వైనం శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిది। మరి అలాంటి మహానాయకుడు పుట్టినరోజుకి ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి నేను పాల్గొనడంగా నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను।